ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నవ్య న్యూస్ ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ మీల్ మేకర్ పచ్చడి. ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. మటన్ పచ్చడి మైమరిపించేలా ఉంటుంది. కావలసినవి చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, 100 గ్రాముల మీల్ మేకర్స్ తీసుకున్నాను, కారం, సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్, ఆయిల్, మెంతు పౌడర్ 1 స్పూను, జీలకర్ర, ఆవపిండి కొంచెం, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇలా పొర తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నాను. ఈ మీల్ మేకర్స్ అందులో వేసి నానబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. అలా కలుపుతూ ఒక 5 మినిట్స్ నానబెట్టాలి. 5 మినిట్స్ నానాక వీటిని గట్టిగా పిండి ఒక క్లాత్ మీద వేసుకోవాలి. మొత్తం పిండేసి ఒక క్లాత్ మీద అలా ఆరబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఆరితే సరిపోతుంది. ఈజీగా ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే పచ్చడి అని చెప్పొచ్చు. ఇది మీల్ మేకర్ పచ్చడి. మొత్తం క్లాత్ మీద ఆరబెట్టేసాను. ఇప్పుడు ఆరిపోయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో పక్కన పెట్టాం కదా, ఆ మీల్ మేకర్స్ని తీసి ఇందులో వేసుకొని ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి. రెడ్ కలర్ వచ్చేలాగా వేగనివ్వాలి బాగా. ఈ మీల్ మేకర్ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. సులువుగా చేసుకునేది, నిలవుండే పచ్చడి అని కూడా చెప్పచ్చు. ఇది కొంచెం మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇది నిలవ కూడా ఉంటుంది పచ్చడి. బాగా ఏగుతున్నాయి. ఇంకొంచెం కలర్ వచ్చే వరకు ఏపుతాం. కొత్తగా నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాగా ఏగినవి ఆయిల్లోని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేసుకొని పెట్టుకుంటే నిలువ ఉంటుంది. మటన్ పచ్చడి అన్నంత టేస్ట్ వస్తుంది దీనికి. ఇది ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి ఒక్కసారి. ఇవి ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోని ఆవాలు, మెంతులు ఒక స్పూన్ తీసుకున్నాను చిన్న స్పూన్తో, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రేఖలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఆయిల్లో ఏగాక స్టవ్ కట్టేద్దాం. కట్టేసి ఇందాక ఒక బౌల్లోకి మీల్ మేకర్స్ తీసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం పసుపు, సాల్ట్, మీకు కావాల్సినంత వేసుకోండి సాల్టు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్, మెంతు పౌడర్, ఆవపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వెల్లుల్లి అల్లం చేసుకున్న పేస్ట్ కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలపాలి మొత్తం కలిసేలాగా. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకుందాం. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా బాగా కలపాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందాక పోపు పెట్టుకున్నాం కదా ఆయిల్లో, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు,
నేను 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో బాగా కలపాలి. ఇప్పుడు ఇందాక మీల్ మేకర్స్ అన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, ఆ మీల్ మేకర్స్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో బాగా ఏగాలన్నమాట మీల్ మేకర్స్. బాగా ఏగింది, పచ్చడి అయిపోయింది. మీల్ మేకర్ పచ్చడి టేస్టీగా మీల్ మేకర్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.